ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి? తులారాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకు మిశ్రమ ఫలితాలు చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడు మేజర్ 4 గ్రహాల గురించే మాట్లాడుకుంటాం. మిగతా గ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి కదా! వీళ్ళు కూడా ఏంటంటే కెరీర్ విస్తరింపు అనేది వీళ్ళకి కూడా చాలా బావుంది. ఎస్పెషల్లీ మే తర్వాత. ఎందుకంటే మనకి ఇప్పుడు అష్టమంలో ఏమో మనకి జూపిటర్ పడున్నారు. సో, 6థ్ లార్డ్ 8థ్‌లో ఉన్నప్పటికీ అది ప్లస్ పాయింటే అవుతుంది కొంతవరకు. బట్ కొంతవరకు ఏంటంటే ముందుకు రానివ్వదనమాట. సో, 9థ్‌కెళ్ళినప్పుడు చాలా బావుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటికైనా మెర్క్యూరీ మూవ్ అవుతున్నప్పుడు గానీ, లేకపోతే మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు గానీ, ఎందుకంటే 9థ్ లార్డ్ అవుతాడు. సో, అప్పటికి ఇంకా చాలా బావుంటుంది వీళ్ళకి అనే జెప్పాలి. వీళ్ళకి కూడా ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ ఒస్తాయి. వీళ్ళు తీసుకుంటారు తప్పక. అలాగే హెల్త్ విషయంలో ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పటికీ ఉన్నారో అనుకుందాం కాసేపు. అలాంటి వాళ్ళకి కొంతవరకు ఊరట కలుగుతుంది. అంటే పూర్తిగా పోయే ఛాన్సెస్ కాదు కానీ, కొంచెం ఎంజాయ్‌మెంట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసాము అంటే శని మూవ్‌మెంట్ కూడా ఉంది మనకి. అంటే 6థ్‌లో పడ్డాడు. అలాగే 5థ్ హౌస్‌లో ఏమో ఇప్పుడు ప్రస్తుతం రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువొస్తాయి. అంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫారిన్ నుంచి. అంటే ఏంటి? ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బావుంటుంది. హ్మ్. అండ్ ఆల్సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఇప్పుడు కన్సల్టెన్సీ పెట్టుకొని ఉంటారు. కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి గానీ, అలాంటి వాళ్ళకి కానీ చాలా బావుంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12థ్ నుంచి కేతు వెళ్ళి 11కి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు మనకి మేలోనే జరుగుతోంది అది కూడాను. ఆ టైంకి తప్పక వీళ్ళకి సడెన్‌గా డబ్బొచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్‌కి. బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి మార్చ్ తర్వాత అని చెప్పుకోవాలనమాట. మార్చ్, మే తర్వాత సరే మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాము. చాలా చాలా బావుంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది. కొత్త ఆపర్చునిటీస్ అనేవి తెచ్చుకుంటారు వాళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి లాభాలనేవి చేకూరుతాయన్నమాట. ఎందుకంటే 9థ్ మనకి జూపిటర్ ఎళ్ళిన తర్వాత తప్పక అంటే మేలో వెళ్తున్నారు. తప్పక చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. శ్రమ పడాలి. అది మాత్రం తప్పదు. అది జనరల్‌గా ఎప్పుడు చెప్పేదే. అలాగే ఏంటంటే వీళ్ళకి కూడా ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఉంటుంది. అలాగే 9థ్‌లో మనకి జూపిటర్ ఎళ్ళిన తర్వాత ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ కూడా కొంచెం కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ పిల్లలు పైకొచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. అంటే ఏంటి వాళ్ళు చదువు దిశగా గానీ, లేకపోతే ఉద్యోగ దిశగా వెళ్ళే వాళ్ళందరికీ బావుంటుంది. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మే తర్వాత బావుంటుంది. బావుంటుంది. వాళ్ళకి కావాల్సిన అంటే పార్ట్నర్ రావాలి కదా! హ్మ్. అప్పుడే కదా ఆనందం. సో, హ్యాపీగా ఉండే తరుణం ఎప్పుడు మే తర్వాత చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. రైట్. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ప్లానెట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయన్నమాట. హ్మ్. అలాగే ఏంటంటే సన్ మూవ్‌మెంట్ కూడా ఎస్పెషల్లీ జనవరిలో మకరానికెళ్ళి మళ్ళా కుంభానికెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ 2 నెలలు జనవరి, ఫిబ్రవరి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే వాళ్ళకి ఎప్పటికైనా డబ్బు రావాలి, ఇంకోళ్ళ దగ్గర నుంచి రావాలి అన్నవన్నీ వాళ్ళకి వసూలవుతాయన్నమాట. బిజినెస్ పీపుల్‌కి ఇప్పుడు సపోజ్ దే హావ్ టు డూ బిజినెస్ చేయాలి అని ఇంకా విస్తరించాలి అన్నప్పుడు, ఎక్స్‌పాండ్ చేయాలి అన్నప్పుడు తప్పక వాళ్ళకి డబ్బు అందుబాటులోకొస్తుంది. అందుబాటులోకొస్తుంది. అలాగే శ్రమపడి వాళ్ళు లాభాలు కూడా తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హ్మ్. స్టూడెంట్స్‌కి మాత్రం బ్రహ్మాండమైన ఇయర్ అనే చెప్పాలి. ఓకే. తప్పక శ్రమ పడతారు. అలాగే పైకొస్తారు. వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి అనుకున్న సబ్జెక్ట్‌లు వస్తాయి. తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. అండ్ ఆల్సో మనం ఎవరైనా ఇంట్లోంచి బిజినెస్ చేయాలి ఆడవాళ్ళు అనుకున్నప్పుడు తప్పక ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళు ఇంట్లోంచి మనం కన్సల్టెన్సీ పెట్టుకోవాలి. లేకపోతే ఏదో చేయాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక ఆ దిశలో నడుస్తారు. వాళ్ళు దానికి ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. అంటే తయారు చేసుకుంటారు వాళ్ళని. అలాగే లాభాలు పొందే ఛాన్సెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక ఉంటుంది. ఆ దశలో కూడా తప్పక నడవచ్చు. అండ్ ఆల్సో మనం చెప్పాలి అంటే గనక దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందనమాట. హ్మ్. హ్మ్. అంటే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ కూడా కొంచెం మెరుగుపడతాయి ఈ సంవత్సరం. అండ్ ఆల్సో వీళ్ళు తీసుకున్న ఆపర్చునిటీస్ బట్టి వాళ్ళకి ముందుకు సాగి అండ్ ఆల్సో ఏంటంటే సాధిస్తారు. ఏదైనా సాధించగలరు ఈ ఇయర్‌లో. హ్యాపీగానే గడిచిపోతుంది. అలాగే ఏంటంటే అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. సత్సంబంధాలు కాకుండా కలయిక అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఇందాక నుంచి ట్రావెల్ ఉంటుందని చెప్తున్నాను కదా! హ్మ్. హ్మ్. షార్ట్ టర్మ్ ట్రావెల్ అలాగే ధార్మిక కార్యక్రమాలకి పాల్గొనడం గానీ, వెళ్ళడం గానీ, రావడం గానీ ఉంటుంది. అలాగే ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది.
సో తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ గురు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. పరిహారం కింద అది గురువారం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, నిత్యం చేయొచ్చు. మనం ఎప్పటికైనా చెప్పేది నిత్యమే నేను చెప్తూ ఉంటాను. గురు కాళ్ళు పట్టుకోవడం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేయడం, ఎస్పెషలీ గురువారం టెంపుల్కి వెళ్ళడం అనేది మంచిది. దర్శించుకోవడం, ఏ దేవుడినైనా సరే దేవతైనా సరే దర్శించుకోవడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా తప్పక రాహుకేతు పూజలు, ఎస్పెషలీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు అనుకుందాము, చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళకి అడ్డంగాలు ఏమీ రాకుండా, ఎస్పెషలీ వాళ్ళు అనుకున్న దానికి అడ్డంగాలు, గోల్కి అడ్డంగాలు రాకుండా ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఎవ్రీ థర్స్డే తప్పక వీళ్ళు సాఫ్రాన్ తిలకం అంటే శని మూమెంట్ కూడా ఉంది కనుక తప్పక హనుమంతుడికి మనం చెప్తాం కనుక అంటే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం ఎవ్రీ థర్స్డే మంచిది. అంటే ఆయన కూడా ఒక గురువు కింద తీసుకుని ఎప్పటికైనా మనం పాటించడం కానీ కొలవడం కానీ మంచిదన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇయర్ అంతా తప్పక సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి, ఆంటర్‌ప్రెన్యూర్స్కి. రైట్. సో తులారాశి వారికి కూడా బాగానే ఉంది. కొన్ని అడ్డంకులు చెప్పారు. ఆ అడ్డంకుల్ని అధిగమించాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు పరిహారాలు. వాటిని ఖచ్చితంగా పాటించండి. ఏదేమైనప్పటికీ జాతకాలను పరిశీలించుకోవటం తప్పనిసరి. జాతకాలని డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.